మరి ఈ అద్భుతాన్ని చూడటానికి అనేక మంది భక్తులు, ఫారినర్స్ కూడా ఈ ఆలయానికి రావడం అనేది జరుగుతుంది. మరి ఆ అద్భుతం ఏంటంటే, విరూపాక్ష స్వామి వెనుక ఉన్న స్వామి మంటపం గోడపైన రాజగోపురం యొక్క నీడ అనేది తలక్రిందులుగా పడుతుంది. మరి రాజగోపురం నుండి 300 అడుగుల దూరంలో ఉన్న మంటపం గోడ మీద ఈ నీడ అనేది తలకిందులుగా పడడం అనేది ఒక అద్భుతం. ప్రధాన ఆలయం లోపల గోడ మీద 6 అంగుళ ఇంచులతో ఒక సన్నని చీలిక ఉంటుంది. మరి ఈ చీలిక ద్వారా సూర్యకిరణాలు అనేవి ఆలయం లోపలి గోడ మీద, పశ్చిమ గోడ మీద పడి తూర్పు అభిముఖంగా ఉన్న రాజగోపురం యొక్క నీడ అనేది తాళి మండపం పైన పడడం అనేది జరుగుతుంది. మరి ఈ నీడను అందరూ చూడవచ్చు. అయితే ఈ విధంగా నీడ పడడం అనేది ఆ శివుడి మహిమగా భావిస్తారు భక్తులు. కాని హేతువాదులు మాత్రం ఆనాటి భారతీయ వాస్తు శిల్పకళ నైపుణ్యానికి, విజ్ఞానానికి నిదర్శనంగా నిలుస్తుందని